ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు డైనమిక్ అంటుందంటే అతను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రోజు వరకు కూడా అంటే మేము ఎన్నో వాస్తవాలు తెలియజేస్తాం, స్పందించలేదు కాబట్టి ఆయన డైనమిక్. మూసీ నది, ముఖ్యంగా మూసీ నది చాలా ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మూసీ కబ్జా అవుతుంది చూడండి, కలం నిఘా పేపర్లో క్లియర్గా ఇచ్చారు. అంబర్పేట అలీకేఫ్ నుంచి నాగోల్ వరకు చూడండి. మేము గతంలో కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, మీరు వచ్చి మేము కాపాడతామన్నారు. మూసీ సుందరీకరణ కాదు, మూసీని ప్రక్షాళన చేయాలంటే మూసీలో వ్యర్థ పదాలు రాకుండా చూడాలా, రసాయనాలు రాకుండా చూడాలా, ఎస్టీపీలు పెట్టినారు, అవి ఏమవుతుంది తెలియదు. ఓకే, ఈ వీడియో ఏంటంటే కలం నిఘాలు వచ్చిన వార్త ప్రకారం చూడండి, మొత్తం మూసీ కబ్జా, మూసీ బఫర్ జోన్లో రాబందులు, మూసీ కబ్జాలకు చూడండి. మన అడిషనల్ కలెక్టర్ వచ్చారంట ముఖ్యేంద్ర రెడ్డి గారు, మరి తను ఏం చేస్తున్నారు ఏందో అర్థం కావట్లేదు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తను ఎలాంటి సమాధానం ఇచ్చాడంటే, ఇస్తున్నారు మూసీ బఫర్ జోన్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు అది పెద్ద కథ కాదని ఆయన అన్నారంట. అది పెద్ద కథ కాదంట. మరి ఏందో మరి ఆయన సంగతి ఏందో ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడండి. కలం నిఘా పేపర్లో వచ్చింది. దయచేసి మనం మూసీని కాపాడదామని చాలా ప్రజా సంఘాలు, కొన్ని ఎన్జిఓస్ కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాయి, నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు చలనం లేదు. దయచేసి హైడ్రా అధికారులు కూడా చెప్తున్నాము, అక్కడ మూసీలో మట్టి ఎందుకు పోస్తున్నారు? మట్టి పోస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులే పోయిస్తున్నారంట దగ్గరుండి. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఏదో అనుకుంటున్నారు అని జిహెచ్ఎంసీ ఎన్నికలో ప్రజలు మీకు గుణపాఠం చేస్తారు మీ పార్టీకి. ఎందుకంటే ఏ పార్టీనా సరే ప్రజల కోసం పనిచేయని ఇలా అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రజలు గుణపడని అలా మేము జాగ్రత్తలు చేస్తున్నాం. ప్రజలు చాలా అన్ని డివిజన్లలో మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని మనం మూసీని కాపాడుకుందాం. కలం నిఘా పేపర్లో వచ్చిన ఈ యొక్క వార్తా కథనం మీద మీరు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పాపట కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.